సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్య ఘటనలో షాకింగ్ విజువల్ అన్ని కూడా బయటకొస్తూ ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులు మధుని అత్యంత కిరాతకంగా 3 ముక్కలుగా నరికేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని 3 గోనె సంచుల్లో ఉంచి ఎర్కారం సబ్ స్టేషన్ దగ్గర పడేశారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట ఎస్పీ నరసింహ పరిశీలించారు. 2007లో జరిగిన ఓ హత్య కేసులో మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, ఆ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లుగా ప్రాథమికంగా ఎస్పీ భావిస్తున్నట్టు తెలిపారు. ఒంటరిగా ఉన్న సమయంలో మధుని దగ్గరి వ్యక్తులు నమ్మించి తీసుకెళ్లి హత్య చేసి ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎస్పీ. చింతలపాటి మధు గాని, ఎందుకంటే నేను కూడా విలేజ్ని 2-3 సార్లు విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎప్పుడు కూడా మనకి వీళ్ళ మధ్య ఆ విలేజ్లో ఎనిమిటీ ఉన్న మాట మనకు తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మన దృష్టికి తీసుకురాలేదు. తీసుకొస్తే మనం ఆదిలోనే దాన్ని అటువైపు ఇటువైపులని మనం అన్ని విలేజ్లలో మీరు గమనిస్తున్నారు. దాని మీద సీరియస్గా తీసుకొని బైండ్ ఓవర్ తీసుకొని కౌన్సిలింగ్ చేసి వీటి ప్రాసెస్ని మనం చేస్తూ ఉన్నాం. ఓన్లీ ఒకటి ఏంటంటే నేరాలు కాకుండా ఉండడానికి, క్షణికావేశంలో కావచ్చు, పగలు ప్రతీకారాలతో కానీ తీవ్రమైనటువంటి నేరాలు చేస్తే కఠినమైనటువంటి శిక్షలు పడతాయి అనేటువంటిది మనం హెచ్చరిస్తూనే వస్తున్నాం. బట్ నిన్న జరిగింది ఆయన ఒంటరిగా ఉన్నది చూసి, ఆయన అదును చూసి నమ్మకంతో అతన్ని ఒక ప్రదేశానికి తీసుకుపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత పగ ఉన్న వాళ్ళు చేయనట్టు అనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా మనం ప్రతి అడుగు ఆయన ఇంటి నుంచి వెళ్ళిన కానించి నేరం జరిగేంత వరకు ఏ విధంగా వెళ్ళిండో టెక్నికల్గా కనెక్ట్ చేస్తాం. నేరస్తులను కూడా టెక్నికల్గా కనెక్ట్ చేసి ఖచ్చితంగా ఇందులో శిక్ష పడేటట్టు మనం న్యాయస్థానాలను అభ్యర్థించడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రధానంగా ఎల్కారం విలేజ్లో గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో 2007లో ఒక మర్డర్ అయింది, 2020లో ఒక మర్డర్ అయింది. ఈ 2 మర్డర్ల దృష్ట్యా అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్లో పొలిటికల్ అనేది మనం రూఢి చేసుకోలేం. మనం 2007లో జరిగిన మర్డర్కి ప్రతీకారంగా జరిగినట్టు, అదేవిధంగా ఈ రీసెంట్గా 2020లో జరిగినటువంటి మర్డర్లో ఇతను ప్రధాన సాక్షిగా ఉన్నట్టు ఆల్రెడీ అందులో సాక్షుల విచారణ అయిపోయింది. ఈ రెండింటి నేపథ్యం నెక్స్ట్ ఎవరో మంచిగా ఉన్న వాళ్ళు అతన్ని నమ్మించి తీసుకుపోయిండ్రు అనేటువంటి దాని మీద మనం ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. నిన్న ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిన మధు రాత్రి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భార్య మౌనిక మధు మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో తన భర్త హత్యకు గురైనట్లు పోలీసులు సమాచారం ఇచ్చారని మధు భార్య తెలిపింది. తన భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. డాడీ ఫోన్, మమ్మీ ఫోన్ ఖరాబ్ అయ్యింది డాడీ, మమ్మీ ఫోన్ బాగా చెప్పించుకరా డాడీ అని అంటే, మమ్మీ ఫోన్ ఇవి డాడీ అని అంటే ఫోన్ తీసుకొని బయటికి పోయిండు. మళ్ళా వస్తా డాడీ అనుకుంటా పోయిండు. పోయి 4 గంటలకి నాడుబిడ్డ భర్త ఫోన్ చేస్తే మళ్ళీ ఆడున్నావు అని అంటే, బాబా నేను క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా, నేను 11ంటికి వస్తా, 11ంటికి పోయినోడు 4 గంటల దాకా ఏం చేస్తున్నావు అని అంటే, క్యాంప్ ఆఫీస్ లో పని ఉంది బాబా, వస్తున్నా బాబా అని అన్నాడు. సరే మధు రామధు అని చెప్పిండు. అనగానే మళ్ళా ఫోన్ చేసిండు, మళ్ళా ఎత్తిండు. ఎత్తి బాగా నేను ఇంటికి వస్తున్నా అని చెప్పిండు. అని చెప్పగానే 8:30కి మళ్ళా నా దగ్గరికి వచ్చిండు నాడు బిడ్డ భర్త. రాగానే మౌనిక మధు వచ్చిండా అని అంటే, ఇంకా రాడాడు బాబాయి అని అన్నాను. ఇంటికే వచ్చిండు అనుకున్నా, అన్నం తిన్నాడు అనుకున్నా, ఇక వస్తాడేమో అనుకున్నా, ఇక రాలేదు. 2 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి రింగ్ అయ్యింది. మళ్ళా ఫోన్ చేయి బాబాయి అని అంటే మళ్ళా రింగ్ అయ్యింది. ఇక ఫోన్ ఎత్తట్లేడు. మళ్ళా నాకు 2:30కి తెలిసింది. 12ంటికి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాము. మిస్ అయ్యిండా అని నా భర్త అని పోగానే, మీరు ఎక్కడ ఉంటుర్రమ్మా అని అన్నాడు. మేము ఇక్కడ సూర్యాపేటలోనే టౌన్ లోనే ఉంటున్నాము అని చెప్పిన. అయితే టౌన్ లోనే ఇవ్వండి అమ్మా పిటిషన్ అని అంటే, మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్ కాడికి టౌన్ లోకి వచ్చి పిటిషన్ ఇచ్చినాము. పిటిషన్ ఇవ్వగానే ఒక అర్ధగంట సేపటికి నన్ను నాడుబిడ్డ భర్తని తీసుకొని పోలీసులు తీసుకుపోయారు. 11ంటికి